అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చలు మాటలు వినిపిస్తున్నప్పటికీ డబ్బు రూపంలో ఒక పెద్ద అడ్డంకి వచ్చిపడింది. విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన తమకు చెందిన బిలియన్ల కొద్దీ డాలర్లను విడుదల చేస్తేనే అర్థవంతమైన చర్చలు సాధ్యమని ఇరాన్ తెగేసి చెప్తోంది. అయితే ఇరాన్ ముందుగా తన యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలని అమెరికా గట్టిగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. నో డస్ట్ నో డాలర్స్. ఇరాన్ అణు నిల్వలను ఉద్దేశించి ట్రంప్ యంత్రాంగం వాడుతున్న సరికొత్త నినాదం ఇది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం లేదా ట్రంప్ భాషలో చెప్పాలంటే న్యూక్లియర్ డస్ట్ ను వదులుకుంటేనే డబ్బు అందుతుందని అమెరికా స్పష్టం చేసింది. బుధవారం నాటి కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఆ డబ్బుపై ప్రస్తుతం తమకే నియంత్రణ ఉందని, ఇరాన్ పద్ధతి మార్చుకొని బుద్ధిగా ప్రవర్తించినప్పుడే ఆ డబ్బును ఇస్తామని, ప్రస్తుతానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ మీడియా సంస్థ తస్నిం కథనం ప్రకారం విదేశాల్లో స్తంభించిపోయిన 24 బిలియన్ డాలర్లలో కనీసం 12 బిలియన్ డాలర్లను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనిపై ఖతార్ మధ్యవర్తిత్వంలో చర్చలు కొంత ముందుకు సాగాయని ఇరాన్ అంటోంది. కానీ చర్చలకు ముందే ఇరాన్కు డబ్బు ఇవ్వటం ట్రంప్కు మింగుడు పడని విషయమే. గతంలో 2016లో ఒబామా ప్రభుత్వం ఇరాన్కు విమానంలో పెద్ద ఎత్తున నగదు పంపిన ప్యాలెట్స్ ఆఫ్ క్యాష్ ఉదంతాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఒబామా పాలసీ అంటే ఇరాన్కు డబ్బుల కట్టలు ఇవ్వటం, అదే ట్రంప్ పాలసీ అంటే అమెరికా యుద్ధ నౌకలతో ఎదురుదాడి చేయడం అని స్పష్టం చేశారు. అయితే పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయకుండానే ఇరాన్కు ఒక వెసులుబాటు కల్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో సౌత్ కొరియా, ఇరాక్ నుంచి ఓమన్, ఖతార్లకు బదిలీ చేసిన నిధుల తరహాలోనే ఈ డబ్బును నేరుగా ఇరాన్ ప్రభుత్వ ఖాతాలో వేయకుండా ఆహార, వ్యవసాయ దిగుమతుల కోసం నేరుగా ఎగుమతిదారులకు చెల్లించే విధానాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలించవచ్చు. ఒకవేళ ఇరాన్ నేరుగా తమ చేతికే డబ్బులు కావాలని పట్టుబడితే అది అమెరికా విధిస్తున్న గరిష్ట ఒత్తిడి వ్యూహానికి గొడ్డలి పెట్టవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను తగ్గించేందుకు ఇరాన్ చమురు విక్రయాలకు అనుమతించిన ట్రంప్ ఏప్రిల్లో మళ్లీ ఇరాన్ రేవులను పూర్తిగా దిగ్బంధించారు. ఇలా అమెరికా తన వ్యూహాలను మారుస్తూ వస్తోంది. గతంలో ఇరాన్ చర్చల కోసం అమెరికా విధించిన కఠిన నిబంధనలు ఇప్పుడు టేబుల్ పైకి వచ్చి చర్చల దశకు చేరటం విశేషం. మరి ఇరాన్ తన పంతం వీడుతుందా, లేక ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకుంటారా అనేది వేచి చూడాలి.